వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది పాథోఫిజియాలజీ సబ్జెక్ట్. సో ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి పాథోఫిజియాలజీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ గురించి చెప్తాను ఇప్పుడు నేను. సో ఇన్ఫెక్షియస్ డిసీజెస్. ఇన్ఫెక్షన్ ఈజ్ ద invasion of an organism's body tissues by disease causing agents, their multiplication and the reaction of the host tissues to these organisms and the toxins they produce is known as infectious diseases. And infectious diseases are also known as transmissible diseases or communicable diseases, is illness resulting from an infection. సో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటే ఏంటంటే ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ కానీ బ్యాక్టీరియా కానీ వైరసెస్ కానీ ఏవైనా మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు దే రిలీజెస్ సమ్ టాక్సిన్స్, కొన్ని టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి. ఇంకా దానివల్ల మనకి కొన్ని డిసీజెస్ వస్తాయి, కొన్ని రోగాలు వస్తాయి. అటువంటి రోగాలనే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటారు. సో ఈ డిసీజెస్ని ట్రాన్స్మిషబుల్ డిసీజెస్ ఆర్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. ఎందుకు వీటిని ట్రాన్స్మిషబుల్ డిసీజెస్ ఆర్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారంటే ఈ డిసీజెస్ అనేవి దే ట్రాన్స్మిట్ టు ద అదర్ పర్సన్. ఇప్పుడు మన సిలబస్లో మనకేమి ఇచ్చారు అంటే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనేవి మెనింజైటిస్, టైఫాయిడ్, లెప్రసీ, ట్యూబర్క్యులోసిస్ అండ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. ఫస్ట్ టాపిక్ మెనింజైటిస్. సో మెనింజైటిస్ అంటే ఏంటంటే మెనింజైటిస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద మెనింజెస్ కవరింగ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. అంటే మన బ్రెయిన్ చుట్టూరు మెనింజెస్ అనేవి ప్రొటెక్షన్గా ఉంటాయి. వాటికి ఇన్ఫ్లమేషన్ వస్తే దానిని మెనింజైటిస్ అంటారు. Depending upon the cause, they are classified into 3 types. They are bacterial meningitis, tubercular meningitis, and next aseptic meningitis or viral meningitis. బ్యాక్టీరియల్ మెనింజైటిస్ అంటే ఒక బ్యాక్టీరియా వల్ల మెనింజిస్ లేయర్కి ఇన్ఫ్లమేషన్ రావడాన్ని బ్యాక్టీరియల్ మెనింజైటిస్ అంటారు. అసెప్టిక్ మెనింజైటిస్, ద మెనింజైటిస్ ఆర్ ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద మెనింజిస్ లేయర్ మోస్ట్ కామన్లీ కాజ్డ్ డ్యూ టు ద వైరస్. Tubercular meningitis is nothing but inflammation to the meninges layer is due to the bacterium Mycobacterium tuberculi, and it also causes the tuberculosis, TB. Next, pathophysiology. And pathophysiology includes the organism that enters into the body. అంటే మన బాడీలోకి ఏదైతే మెనింజైటిస్ని కాజ్ చేసిద్దో అది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఫస్ట్ ఇది ఎలా ఎంటర్ అవుతుంది అంటే నాజోఫారింక్స్. సో ఏంటంటే గాలి ద్వారా ముక్కులోకి వచ్చింది. ఎప్పుడైతే ముక్కులోకి వచ్చిందో నాజోఫారింక్స్లోకి ఎంటర్ అయిందో ఇంకా ఏంటంటే అది ఇట్ గోస్ టు ద బ్లడ్ వెజల్స్కి రీచ్ అయ్యిద్ది, ఇంకా త్రూ ద బ్లడ్. సో బ్లడ్ ద్వారా ఏంటంటే ఈ ఆర్గానిజం అనేది సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ని రీచ్ అయ్యిద్ది. ఎప్పుడైతే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ని రీచ్ అయ్యిద్దో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ టు ద సబ్ఆర్కినాయిడ్ స్పేస్. సో ఇన్ఫెక్షన్ అనేది సబ్ఆర్కినాయిడ్ స్పేస్ కూడా స్ప్రెడ్ అయ్యిద్ది. సో ఇక్కడ ఏంటంటే ఇట్ బిగిన్స్ ద ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్. డ్యూ టు అన్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ increasing in CSF exudation in ventricles. CSF, cerebrospinal fluid. And what is the meaning of exudation? మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మన బాడీయే దాన్ని హీల్ చేయడానికి ఒక ఫ్లూయిడ్ని ప్రొడ్యూస్ చేసేది. అదే చూడండి, ద ఫ్లూయిడ్ ప్రొడ్యూస్డ్ బై ఎ వూండ్ యాజ్ ఇట్ హీల్స్ అండ్ ఇట్ ఈజ్ ఎ నార్మల్ పార్ట్ ఆఫ్ ద హీలింగ్ ప్రాసెస్. సో చూడండి, ఇలా ఎక్స్క్యుడేషన్ వల్ల ఫ్లూయిడ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల సో ద ఫ్లూయిడ్ రీచెస్ ద ఆక్విడక్ట్, సెరిబ్రల్ ఆక్విడక్ట్. ఇట్ ఈస్ ప్రజెంట్ బిట్వీన్ ద థర్డ్ వెంట్రికల్ అండ్ ఫోర్త్ వెంట్రికల్. సో దిస్ లీడ్స్ టు thrombophlebitis of cerebral vessels. Thrombus means clot, phlebitis means inflammation. Finally, it causes the cerebral damage and that leads to meningitis. సో మీకు ఆ పాథోఫిజియాలజీ కష్టంగా ఉంటే ఈ పాథోఫిజియాలజీ కూడా చదవచ్చు. సో ఇందులో ఏంటంటే సో కాజ్ చేసేది ఏదైనా కానీ మన బాడీలోకి ఎంటర్ అయ్యింది. మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అది బ్లడ్ ద్వారా ఇట్ రీచెస్ ద బ్రెయిన్. సో బ్రెయిన్లో ఉన్న సిఎస్ఎఫ్లో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లో ఇది ప్రొలిఫరేషన్ జరిగిద్ది. సో ఎప్పుడైతే ప్రొలిఫరేషన్ జరిగిందో ఆటోమేటికల్ ఇట్ కాజెస్ ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద మెనింజెస్. సో నెక్స్ట్ చూడండి, సిమ్టమ్స్ ఆఫ్ మెనింజైటిస్: ఫీవర్, హెడేక్, స్టిఫ్ నెక్,
సెన్సిటివ్ టు లైట్, నాజియా, వామిటింగ్, కన్ఫ్యూజన్. సో ఏంటంటే ఎవరికైతే ఈ మెనింజైటిస్ ఆర్ మెదడువాపు వ్యాధి వచ్చిందో వాళ్ళల్లో ఏంటంటే ఫీవర్ తరచుగా వస్తుంటుంది, అలాగే హెడేక్ వచ్చింది, అలాగే నెక్ అనేది స్టిఫ్గా అయిపోయిద్ది, ఇంకా వాళ్ళ లైట్ని ఎక్కువసేపు చూడలేరు, ఇంకా వాళ్ళకి వామిటింగ్ వచ్చేలాగా అలాగే వామిటింగ్స్ కూడా అవుతాయి. నెక్స్ట్ చూడండి డయాగ్నోసిస్ మీన్స్ ఈ మెనింజైటిస్ ఉందా లేదా అని డిటెక్ట్ చేయడానికి ఎలాంటి టెస్టులు చేస్తారు. ఫస్ట్ లుంబార్ పంచర్, నెక్స్ట్ సిఎస్ఎఫ్ ఎగ్జామినేషన్, నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ అండ్ కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ అండ్ ఎంఆర్ఐ ఆఫ్ బ్రెయిన్. సో లుంబార్ పంచర్ అంటే ఏంటంటే ఈ లుంబార్ పంచర్ ద్వారా వీళ్ళు సిఎస్ఎఫ్ అంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ తీసుకొని మన ఇందాక చూస్తాం కదండి ఎక్స్క్లూడెడ్ అని, ఆ ఫ్లూయిడ్ అనేది ఉందో లేదో చెక్ చేస్తారు. సో ఇంకా ఏంటంటే బ్లడ్ టెస్ట్, ఈ బ్లడ్లో ఏంటంటే కాజేటివ్ వైరస్ ఆర్ బ్యాక్టీరియా ఉందో లేదో డిటెక్ట్ చేస్తారు. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ ఆర్ ట్రీట్మెంట్ విత్ డ్రగ్స్. సో ఏదైతే వీళ్ళకి సిమ్టమ్స్ ఉన్నాయో ఆ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని డ్రగ్స్ ఇస్తారు. అలాగే ఏ కాజ్ అయితే ఉందో దట్ మీన్స్ ఏ ఆర్గానిజం అయితే కాజ్ చేస్తుందో ఆర్ ఇట్ బ్యాక్టీరియా ఆర్ వైరస్, అకార్డింగ్ టు దిస్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్సో గివెన్. Suppose if bacteria causes the meningitis, antibiotics are given. Next, alage if virus is causing, so antiviral drugs are given to the patient. And along it also includes supportive care and also includes non-pharmacological treatment.